హృదయపూర్వక వందనాలు, ప్రేమపూర్వక స్వాగతం. కూర్చోండి. పాడిన పాటలో ఆంతర్యం మీకు అర్థమైంది అనుకుంటాను. దానిలోని సందేశం విన్నారా? దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి ఏది జరిగినా అది తిరిగి 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 వారి మేలుకే మారిద్ది అని దాని అర్థం. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, దేవుని పిలుపుకు విధేయత చూపుతారో, దేవుని హృదయంలో భద్రం చేసుకుంటారో, ఆ దేవుని ప్రేమించే ప్రియమైన పిల్లలకి, తన యందు విశ్వాసం ఉంచిన వారికి కొన్ని నష్టాలుగా కనిపించినవి కూడా వాళ్ళకి లాభాలుగా మారతాయి తర్వాత. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఫలితాలు వచ్చినట్టు ఉన్నాయి కదా. పిల్లల్ని పీడించవాకండి. దరిద్రుడా, నీ ముఖాన్ని నీ డబ్బులు పోసి చదివిస్తే మళ్ళీ సబ్జెక్టులు మిగిలిస్తావా దరిద్రుడా అని తిట్టవాకండి పిల్లల్ని. వాడు వంతువాడు కష్టపడ్డాడు, దేవునికి స్తోత్రం. వాడు అన్ని సబ్జెక్టులు పాస్ అయినా స్తోత్రం, ఏదైనా కొన్ని సబ్జెక్టులు ఉన్నా స్తోత్రం. పిల్లలకు కూడా అదే చెప్తున్నాను. మీరు అన్నిట్లో పాస్ అయ్యి తర్వాత వచ్చే ఎగ్జామ్స్లో కూడా పాస్ అయ్యి మంచి చదువు చదివితే బిడ్డలారా మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తారు, మంచి హోదాలో బ్రతుకుతారు, మీ జీవితాలు బాగుంటాయి. ఒకవేళ పాపం నీ పునాదులు సరిగా లేక, కొంతమందికి స్టడీ పునాదులు సరిగా ఉండవు, చదువు యొక్క పునాదులు సరిగా ఉండవు, తల్లిదండ్రులు వాటిని గుర్తించరు, పునాది చెడిపోయి ఉంటుంది వాడికి. వాడేమో ఏదో చదువుతూ ఉంటాడు, వాడిని నెత్తిన పెద్ద బరువు వేసి మొయ్యిరా అంటుంటారు. పునాదులు వాడికి సరిగా ఉండవంటే అర్థమైందా మీకు? అసలు వాడి స్టడీ బేసిక్సే సరిగా ఉండవు పాపం వాడికి. ఎందుకంటే వీళ్ళు ఆ ఊరు ఈ ఊరు మారతానో, లేకపోతే వాడిని ఫస్ట్ చేర్చిన స్కూల్లో సరైనటువంటి బోధ లేకనో, వాడికి బేసిక్స్ తెలియవు పాపం. కొన్ని విషయాలు పునాదులు ఉండవు. కానీ పక్కోళ్ళ పుణ్యం అని వాడు తరగతులు మారుతూ ఉంటాడు. వాడి పక్కన కూర్చున్న వాళ్ళు కొంచెం బాగా చదవగలిగిన వాళ్ళు అనుకో, వాడికి ఏదో లంచాలు పెట్టుకొని చిన్నగా కాపీ కొట్టుకొని చిన్నగా ఒక రేంజ్కి వస్తుంటాడు వాడు. మరి ఏం చేద్దాం? బేసిక్స్ లేనప్పుడు పక్కన లంచాలు పెట్టి లైన్ చేసుకోవటం అయినా తెలియాలి కదా. అందుకని ఆ పనిని ఉపయోగిస్తాడు వాడు. చిన్నగా ఒక దశకు వస్తాడు. కింది తరగతుల్లో నడిచింది కానీ పై తరగతులు పోయే కొద్దీ వాడు ఆటలు సాగవు. అందుకే చెబుతుంది, కొందరు మార్కులు తక్కువ వస్తున్నాయని సూసైడ్ చేసుకుంటున్నారని రాశాడు తమ్ముడు. ఇప్పుడు నేను ఎత్తుకుంది అందుకే. వాడు పునాదులు సరిగా లేనప్పుడు పాపం వాడు ఏం చదువుతాడండి? వాడు ఏం రాస్తాడు? కొంతమంది తల్లిదండ్రులకు తెలియదు, తిట్టడం ఒక్కటే తెలుసు. కానీ దేవుని బిడ్డలుగా, లోకస్తుల కంటే మనం చెప్పినా వాళ్ళు ఎన్నో అనుకోండి, లోకస్తులకి నేను చెప్పింది చేరిద్దో లేదో నాకు తెలియదు. మీ దేవుని బిడ్డలు కాబట్టి ఖచ్చితంగా మీకు చేరిద్ది కనుక ప్రేమతో చెప్తున్నా. నీ కొడుకైనా కూతురైనా మంచిగా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారా? స్తోత్రం. సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారా? స్తోత్రం. పాస్ మార్కులతో పాస్ అయ్యారా? స్తోత్రం. పాపం సబ్జెక్టులు మిగిలినాయా? ఇంకా స్తోత్రం. వాడు మంచిగా చదివి అన్నిట్లో బాగా మంచిగా రాణిస్తేనేమో ఒక ఉద్యోగస్తుడై, దేవుని బిడ్డ కాబట్టి ఒక ఉద్యోగస్తుడై పైసలు సంపాదిస్తా మంచి స్థానంలోకి ఎక్కి అక్కడ సేవ చేస్తాడు. ఓకే, నాలాగా మరి అంతగా మరి చదువులో రాణించలేదనుకో, పిల్లలు సబ్జెక్టులు ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. మీరు మనుషులకు పనికిరాకపోయినా, మనుషుల దృష్టిలో మీరు పనికిరాకపోయినా యేసయ్య మిమ్మల్ని వాడుకుంటాడు. మీరు సేవకులు అవుతారు. సేవకులు అవుతారా తమ్ముళ్ళు? బుడ్డ పిల్లలు చెప్తున్నాను నేను, సేవకులు అవుతారు మీరు. ఏం పర్వాలా, డోంట్ వరీ. ఎందుకంటే దేవుడు అట్లా లోకంలో చల్లని సరుకుని దేవుడు అడుగుంటాడు. నేను చెప్పేది ఒట్టి మాట కాదు, బైబిల్లో ఉంది. లోకములో చల్లని సరుకును దేవుడు ఎంచుకుంటాడు.
కాబట్టి దరిద్రుడా, దరిద్ర కొట్టుదానా, నీ ముఖం చూడు ఎట్లా పుట్టిందో, పనికి మాలిందానా, నీకు దినం చేయని దినాలు పిండాలు తద్దినాలు పెట్టకండి. పిల్లల్ని బలపరచండి. రేయ్, మంచిగా చదివితేనేమో ఉద్యోగస్తుడివై సేవ చేస్తావు, చదువు బుస్ అయిందంటే శాలే మనలాగా సేవ చేస్తావురా అని చెప్పండి. కృంగినోడిని లేవనెత్తడానికండోయ్, అర్థమైందా? అంతే. దేవుని పిల్లలుగా కృంగిన హృదయాలను ఆదరించే వాక్కు మన నోట ఉండాలి. అర్థమైందా? పిల్లలకు కూడా చెప్తున్నా, పిల్లలు భయపడకండి. వాళ్ళు ఏదన్నా ఆవేశంతో తిడితే తిట్టారు, సహించండి. దేవుడు నమ్మదగినవాడు. కావాలంటే మీకు వచనం చూపిస్తారా అండి? పిల్లలు మీరు కూడా గుర్తుపెట్టుకోండిరా, ఆడపిల్లలు మగపిల్లలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26, 27 వచనాలు చూడండి. సహోదరులారా, అద్దుగో చూడండి. మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులనైనను గనులనైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలవబడలేదు గాని, ఏ శరీరియు దేవుని ఏ మనిషి కూడా దేవుని ముందు అతిశయ పడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు. అబ్బో, మంచి జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి లోకంలో ఉన్న పిచ్చోళ్ళని దేవుడు ఏర్పరచుకున్నాడు. అది ఇక్కడ వెర్రివారు అంటే పిచ్చోళ్ళని. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అది ఈ మాట గుర్తుపెట్టుకోండి. మనం లోకంలో చెల్లని నాణ్యమైన యేసయ్యకు చెల్లుతాం. మనం మిమ్మల్ని తిట్టే తల్లిదండ్రులకు చెప్పండి, నీకు నేను పనికి రాపోయినా యేసయ్యకి పనికి వస్తాలే అని చెప్పండి. మీరు ఎందుకురా నీ బతుకు సావరాదు, ఎందుకమ్మా నువ్వు బతకటం సావరాదు అన్నా సరే, మీరు సావమన్నారు, నన్ను యేసయ్య సావమన్నాడు, నేను యేసయ్య కోసం బతుకుతా అని చెప్పుకో. అంతేగాని ఆవేశానికి పోయి. ఎందుకంటే ఆ ఇంటర్మీడియట్ స్టడీలో ఉండేటువంటి పిల్లలకి పాపం తొందరపాటు ఎక్కువ ఉంటుంది. అటు పూర్తిగా పెద్దోళ్ళు కాదు, ఇటు చిన్నోళ్ళు కాదు. అది అటు ఇటు కాని వయసు అన్నమాట. ఆ వయసులో ఆవేశం తప్ప ఏమి ఉండదు. అందుకే చాలామంది పిల్లలు ప్రాణాలు తీసుకునేది. దయచేసి పిల్లలు అలా ఆలోచించకండి. ఇక్కడ ఉన్న పిల్లలు, అలాగే లైవ్ ద్వారా చూస్తున్న పిల్లలు, కొంతమంది పెద్దవాళ్ళు అనుకుంటారు, అదేంది శాలేమన్నా పిల్లల్ని ప్రోత్సహించి జాగ్రత్త బాగా కష్టపడి చదవండి అని చెప్పాలి కానీ ఏంది నువ్వు అవకాశం ఇస్తున్నావు ఏంటంటే, నేను కూడా అందరు చెప్పినట్టు బాగా కష్టపడి చదవండి అంటే పోతారు మొత్తం కలిసి. అందుకే చెప్తున్నాను, నువ్వు ఎటుగూడి పనికిమాలిన మాటలు మాట్లాడతావు కనుక కనీసం నా మాటలను బట్టిన బతుకుతారు, లేకపోతే పోతారు. అందుకని చెబుతున్నా పచ్చిగా, పిల్లల్ని అర్థం చేసుకొని ఒకవేళ తేడా పడితే వాళ్ళని ధైర్యపరచండి. నీ ముఖాన్ని ఇన్ని డబ్బులు పెట్టాం అందరూ పెడుతున్నారు, నువ్వే కాదు. దేవుడు ఏం ప్లాన్ ఉందో వాని పట్ల, ఆమె పట్ల దేవుని ప్రణాళిక ఎలా ఉందో సింపుల్ అండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరేనండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను చదివానండి కొంత, అర్ధాంతరంగా నా చదువు ఆగిపోయింది. చాలాసార్లు ఏడ్చుకున్నా సింగిల్గా. నాతో కూడా ఉన్న మిగిలిన వాళ్ళు చదివి వాళ్ళు ఒక మంచి హోదాలో ఉంటే నేను చదువుని మధ్యలో ఆపుకొని అటు ఇటుగాని బతుకు ఎట్లా అంత సగంలో జీవితం ఏదో అయిపోయినట్టుగా ఏడ్చుకున్నాను నేను. ఒకవేళ నా చదువు కంటిన్యూ అయ్యి నేను ఏదైనా ఒక జాబ్ సంపాదించినట్టయితే ఆ లైఫ్ ఎలా ఉండేది? ఇప్పుడు ఎంతవరకు అవసరమో అంతవరకు చదవనిచ్చాడు. ఎవరు కూడా చదవనిలా. ఇంకా చాలరా, ఇంకా నువ్వు చదివావంటే నువ్వు నాకు చెక్కవరా, నువ్వు మనుషులకు దాసుడు అవుతావు, ఇంతవరకు చాలే రారా నీ చదువు అని ఆయనకు దాసుడిగా చేసుకోవడానికి నా చదువుని అక్కడ బ్రేక్ కొట్టాడు. తెలియని దినాల్లో ఏడ్చుకున్నా,
తెలిసిన ఈ దినాన దేవుణ్ణి నిరంతరం సన్నుతించుకుంటున్నా. కాబట్టి చదువు కొనసాగితే స్తోత్రం, పాయింటా కాదా? ఒకవేళ నా దేవుడు చదువు బ్రేక్ కొట్టకుండా కంటిన్యూ చేసినట్టయితే అసలు నేను ఎవరో మీకు తెలిసేదా? ఏ ఆఫీస్లో కూర్చునేవాడినో, మీరెవరో నాకు తెలిసేదా? కాబట్టి ఈరోజు ప్రసంగం అదే, లెక్కలు ఎరిగిన దేవుడు. అది మన టైటిల్, లెక్కలు ఎరిగిన దేవుడు. మనం ఎంతవరకు చదవాలో కూడా లెక్క తెలిసినోడు ఆయన. ఎక్కడ పాస్ అవ్వాలో ఎక్కడ ఫెయిల్ అవ్వాలో కూడా తెలిసినోడు ఆయన. పాస్ అయినా స్తోత్రం, ఫెయిల్ అయినా కూడా 100% 200% స్తోత్రం. అందుకే పాట కూడా అదే పాడాను, ఏ జరిగిన మేలుకే వచ్చింది, డోంట్ వర్రీ అని. ఓకే, రైట్. ఇకపోతే రండి వాక్యం చూసుకుందాం. ఈ ఊర్లో నాయన్ను అంతలో కేకలేస్తాడు పిల్లగాడు. వాళ్ళ వయస్సుల్లో మరి ఏం పోతాడో కానీ దేవుడు వాడు ఆ ధర్నరుతుంటే వినపడుతుంది. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం. రండి దేవుని వాక్యాన్ని చకచక ధ్యానించుకొని మనం తర్వాత ప్రార్థనలో గడుపుకుందాం దేవుని సన్నిధిలో. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9, 10, 11 వచనాలను నేనే చదువుతాను, మీరు వినండి. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్దాం. రైట్, అందరు లైన్లో ఉన్నారు. రండి ఇప్పుడు చదువుతాను. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనము నుంచి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని, వారు నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చెయ్యకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలెనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగ దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈ హోల్ నైట్ ప్రేయర్లో మేమందరము కలిసి ఇలాగున నిన్ను సన్నుతించుకోవడానికి మాకు ఇచ్చిన మంచి టైం కొరకు వందనాలు. ఇప్పటిదాకా జరిగిన కార్యాలు ఒక ఎత్తు, ఇప్పుడు నీ వర్తమానం దగ్గరకు వస్తున్న మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింప చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాం. నీ బలహీన దాసుని మరుగు చేసి పూర్తిగా నీవే అధ్యక్ష స్థానం అందుండి నాతో, మాతో, మా అందరితో మాట్లాడుమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రిలారా, కొద్ది మాటలే అందించడానికి ప్రయత్నం చేస్తాను. శ్రద్ధ కలిగి విని ఆ వాక్కులను, ఆ మాటలను హృదయంలో భద్రం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మంచి నేల వంటి హృదయం గలవారై జాగరూకులై ఉండండి. దారిలాగనో, ముళ్ళ తుప్పల్లాగనో, రాతి నేలలాగనో మీ హృదయాలు ఉండనీయకుడి. మంచి నేల వలె చదును చేయబడి, దున్నబడి, దేవుని జీవపు వాక్కు విత్తనములను విత్తడానికి అనుగుణ్యమైనటువంటి నేల వలె మీ హృదయాలను ఉంచుకోవడానికి జాగ్రత్త పడండి. కృప మనందరికీ తోడై ఉండునుగాక. చదువుకున్న ఈ వాక్య భాగంలో ఒక సంఘటనను దేవుడు గ్రంథస్థం చేయించాడు, ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని. మనం ఇక సంవత్సరాలు గడిచే కొద్దీ దృష్టి పెట్టాల్సింది ప్రకటన మీదనే. ప్రకటన గ్రంథాన్ని తక్కువ అంచనా వేయవద్దు. ప్రకటన గ్రంథము భవిష్యత్తు సంభవాల గ్రంథము. నీకు భవిష్యత్తులో ఇక ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందో, ప్రపంచ పరిస్థితులు, దేశ రాష్ట్ర పరిస్థితులు ఏ మలుపులు తిరగబోతున్నాయో,
సమస్త వ్యవస్థలు ఎలాంటి మలుపులు తీసుకోబోతున్నాయో ఈ రహస్యాలన్నిటినీ తేట తెల్లం చేసేటువంటి గ్రంథము ప్రకటన గ్రంథము. ప్రకటన గ్రంథానికి అనుబంధంగా ఉన్నటువంటి గ్రంథాలు దానియేలు గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము, ప్రవక్తల గ్రంథాలు. ఒక మాటలో చెప్పాలంటే ప్రకటన గ్రంథం బైబిల్లో ఉన్న 65 మిగిలిన అన్ని గ్రంథాలతో లింక్ అయి ఉంటుంది. ప్రకటన గ్రంథంలో నుండి మిగిలిన 65 గ్రంథాల్లోనికి స్వరంగ మార్గాలు ఉంటాయి. అర్థమైందా? ఒక వచనాన్ని ఇక్కడ టచ్ చేస్తే ఈ వచనాన్ని తవ్వుకుంటా పోతే మిగిలిన గ్రంథాలన్నింటినీ టచ్ చేసుకుంటే ఆదికాండం దగ్గర పోయి ఆగిద్ది. దేవుడు బైబిల్ గ్రంథాన్ని ఒక లెక్క, దేవుడు ఏ పని చేసినా ఏది చేసినా క్యాలిక్యులేటెడ్గా ఉంటాడు. ఆయన అర్థం కాని గందరగోళం, అయోమయం, ఏదో తిక్కలుగా ఉండదు దేవుని లెక్క. కొంతమంది లోకంలో వ్యక్తులు దేవుని గురించి ఇలా అన్నారు: నిర్గుణం నిరాకారం నిరామయం దేవం అన్నారు. నిర్గుణుడు అంటే గుణాలు లేనోడు అని, నిరాకారం అంటే అసలు ఆయనకంటూ ఒక ఆకారం లేనోడు, నిరామయం దేవం అర్థం కానోడు దేవుడు అంటే. నిర్గుణుడు అంటే గుణాలు లేనోడు, నిరాకారం ఆకారం లేనోడు, నిరామయుడు అంటే మనకు అర్థం కాని స్థితిలో ఉంటాడు అని. కానీ బైబిల్లో చెప్పబడిన దేవుడు తన్ను తాను అలా పరిచయం చేసుకోవాలా. ఆయన నిర్గుణుడు కాదు, సుగుణాల సంపన్నుడు. ఆయన సుగుణాల సంపన్నుడు. దేవుడు అంటే ఏ గుణాలు లేనోడు కాదు. ఏ గుణాలు, ఆఖరికి రాతికి కూడా కఠిన గుణం ఉంటుంది. రాతికి కూడా ఏ గుణం లేని ప్రకృతిలో ఏమీ లేదు. అలాగే మనకు కూడా ఏ కొన్ని బలహీనతలో బలాలు, మంచి గుణాలు, దుర్గుణాలు ఏ ఉంటాయి. కానీ దేవుడు సుగుణాల సంపన్నుడు. దేవుడు సగుణుడు అంటే మంచి గుణములు కలిగి ఉన్నాడు. ఏ గుణం లేని వ్యక్తి కాదు. ఒకటి. రెండు, నిరాకారం అంటే ఆకారం లేనోడు అన్నారు. నో, దేవుడు సాకారుడు. ఆయన ఒక ఆకారం కలిగి ఉన్నాడు కనుకనే తన పోలిక చొప్పున తన స్వరూపమందు మనకు ఆకారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. రెండు. మూడవది నిరామయం దేవం, అర్థం కాడు దేవుడు అంటే. దేవుడి తత్వం అర్థం కాదంటే బాగానే ఉంటుంది, కానీ ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాడు, పిచ్చేడు చేతిలో రాయలాగా ఉంటుంది దేవుని తంతంతా అన్నది తప్పు. దేవుణ్ణి వెంబడించేవాడికి, దేవుణ్ణి వెతికేవాడికి ఆయన ఆలోచనను ఆయన బయలుపరుస్తాడు. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి ఇలాగున చేసి ఉండలేదని. దేవునికి స్తోత్రము గానము చేయటం మంచిదన్న పాటలో తనను ప్రేమించి వెంబడించేటువంటి భక్తులకు తన రహస్యములను చెప్పే దేవుడు ఆయన. ఆయన చేసేటువంటి ప్రతి పనిలో అయోమయం, గందరగోళం కాదు. అర్థం కాని మన పిచ్చి బుర్రలకు అలా అనిపించింది, కానీ ప్రతిదీ లెక్క సరిగా ఉంటుంది. దేవుని కార్యాలన్నీ కూడా దేవుడు ఏది చేసినా హిసాబ్ రేతా హై భాయ్, లెక్క ఉంటుంది. ఈరోజు ఇక్కడ చదివినటువంటి వచనంలో, ప్రకటనలోని వచనాన్ని చదివించాను. మన భవిష్యత్తు మనకు తెలియాలి అంటే బైబిల్ గ్రంథంలో ప్రకటన అధ్యయనం అనేది చాలా అవసరం. సో దానిలో 6వ అధ్యాయము 9వ వచనం నేను చదివించాను. ఇది ముద్రలు విప్పేటువంటి ఘట్టం. తండ్రి చేతిలో ఉన్నటువంటి 7 ముద్రలు వేసినటువంటి గ్రంథపు చుట్టను తీసుకొని యేసయ్య ఓపెన్ చేస్తూ ఉన్నాడు. ఆయన మొదటి ముద్రను విప్పినప్పుడు ఏం జరిగిందంటే, తెల్లని గుర్రము ఒకటి బయలుదేరి వెళ్తూ ఉందట, కనబడిందట. దాని మీద విల్లు పట్టుకున్న ఒకడు కూర్చున్నాడు. అతడు ఒక కిరీటం కలిగి ఉన్నాడు. అతడు జయించుటకు బయలు వెళ్ళాడని రాశాడు. మొదటి ముద్ర విప్పినప్పుడు ఒక సంభవం కనపడింది, అంటే భవిష్యత్తులో అది జరగబోతుంది.
తెల్లని గుర్రం కనపడింది, దాని మీద కూర్చున్న వాడికి కిరీటం ఇయ్యబడింది, విల్లు చేత పట్టుకొని ఉన్నాడు. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఎవరు మొదటి ముద్ర విప్పినప్పుడు కనబడినటువంటి ఆ తెల్లని గుర్రం ఏంటి, దాని మీద కూర్చున్న వాడి చేతిలో విల్లేంటి, ఎవరతడు అంటే దాన్ని గూర్చి లేఖనమే మనకు వివరిస్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో దాన్ని గూర్చి ఏమంటాడంటే, అబద్ధ క్రీస్తులను గూర్చిన సంకేతం అది. అనేకులు నా పేరిట వచ్చి పలువురిని మోసపుచ్చుతారు. ఇదిగో నేనే క్రీస్తునని వాళ్ళు చెప్పి అనేక మందిని మభ్యపెడతారనే మాట మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనంలో, నీ రాకడకు యుగ సమాప్తికి సూచన లేవి అని శిష్యులు ఆయన అడిగినప్పుడు మొట్టమొదటి సూచనగా ఆయన చెప్పింది, అనేకులు అబద్ధ క్రీస్తులు నా పేరిట వచ్చి పలువురిని మోసపుచ్చుతారు అనే విషయం చెప్పాడు. ఇట్లాగా ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఒక్కొక్క సంభవం భవిష్యత్తులో జరగబోతుంది అని యేసయ్య మాట్లాడాడు. స్తోత్రం చెప్పండి అందరూ. ఇంట్రెస్ట్ ఉంది కదా మీకు? ఫ్యూచర్ ప్లాన్ ఏంటనేది దేవుని ప్లాన్. మన ప్లాన్లు మనకు ఉంటాయిలే, దేవుని ప్లాన్ ఏందో తెలుసుకుందాం. భవిష్యత్తులో ఏం జరగబోతుంది అంటే, అనేకులు నా పేరిట వచ్చి పలువురిని మోసపుచ్చబోతున్నారు. వాళ్ళందరికీ సూచనగా ఈ తెల్లని గుర్రం మీద విల్లు పట్టుకొని పోయేవాడు. వాళ్ళందరికంటే ఫైనల్లో ఒకడు వస్తాడు. ఇప్పటిదాకా అబద్ధ క్రీస్తులు అనేక మంది వచ్చి నేనే క్రీస్తుని చెప్పుకున్న వాళ్ళు ఒక రాష్ట్రాన్నో, ఒక దేశాన్నో, ఒక జనాంగాన్నో, ఒక జిల్లానో మోసం చేశారు. ఇంకా కొద్ది రోజుల్లో ఒకడు రాబోతున్నాడు లైన్లోకి. వాడు ప్రపంచం మొత్తాన్ని మోసం చేస్తాడు తానే క్రీస్తునని. ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపడుతూ వాడే క్రీస్తుని వాడి వెంటబడి వెళ్ళేటువంటి ఘట్టం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో రాయబడి ఉంది. భూజనులందరూ చూడండి, ఒక జంతువుని గురించి మాట్లాడతాడు. జంతువు కాదండి, మనిషే. 13వ అధ్యాయం 1వ వచనం నుంచి, మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రముల నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేలును ఉండెను. చాలండి. 3వ వచనం, దాని తలలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయెను గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. భూజనుల్లో కొందరా? భూజనులందరా? భవిష్యత్తులో ఒకడు రాబోతున్నాడండి. వాడు తానే క్రీస్తునని రుజువు చేయడానికి అనేకమైన సూచక్రియలు, మాత్కార్యాలు కూడా చేస్తాడు. ఇంకా చెప్పాలంటే అందరి కళ్ళ ఎదుట చచ్చి మళ్ళా బ్రతుకుతాడు. భూజనులందరూ కూడా వాని కనెక్ట్ అయిపోతారు. ఆ నజరేయుడగు యేసు చనిపోయి తిరిగి లేచాడని చెప్పారు కానీ మనం చూడలేదు. ఇదిగో ఈయన అందరి కళ్ళ ముందు చనిపోయి తిరిగి లేచాడు. చావు దెబ్బ తగిలి బ్రతికినట్టుండినటువంటి ఆ క్రూర మృగము, దానిని భూజనులందరూ ఆశ్చర్యపడుచు వెంబడిస్తూ ఉన్నారట. దెబ్బ తగిలి మానిపోతే ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏముంది? అక్కడ చావు దెబ్బ అన్నాడంటే వాడు చచ్చి బతుకుతాడు. చనిపోయి తిరిగి లేచినటువంటి ఘట్టాన్ని వాడు చూపినప్పుడు భూజనం అంతా కూడా వానికి కనెక్ట్ అవుతారు. అలా ఫైనల్లో ఒకడు రాబోతున్నాడు. వాడు ప్రపంచ ప్రజానీకం మొత్తాన్ని కూడా మోసం చేయబోతున్నాడు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానికంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకుంటాడు. తెసలోనిక 2 పత్రిక 2వ అధ్యాయములో 3వ వచనం నుంచి కిందికి చదివితే రాయబడి ఉంటుంది. 2-3 వచనాలు కిందికి చదివితే మీకు ఉంటుంది. ఇప్పుడు నాకు వెళ్ళి చూడండి, పెన్ను ఉంటే రాసుకో, నాకు వెళ్ళి చూసుకో అంతే. వాడు లైన్లోకి వచ్చిన తర్వాత గుళ్ళు, మసీదులు, ఆఖరికి చర్చిలతో సహా మూపిస్తాడు. గుడి కూడా, మసీదు కూడా, చర్చి కూడా మొత్తం క్లోజ్. ఎందుకంటే భూజనమంతా కూడా నిజమైన దేవుడు ఇతడే అని వాడు చేసే సూచక్రియలకి, మాత్కార్యాలకి విభ్రాంతి నొందిన ఆశ్చర్యపోయిన వారై వాడిని వెంబడించేటువంటి రోజులు భవిష్యత్తులో రాబోతున్నాయి. ఇప్పుడు కొంతమంది మా మతాన్ని స్థాపిస్తాం, మేము అట్లా చేస్తాం, మేము ఇట్లా చేస్తామని మహా హెచ్చులకు పోతున్నారు కొంతమంది.
కొన్ని రాజకీయ పార్టీలు ఏం మిడిసిపడుతున్నాయి. మొత్తం మేము చేస్తాం, మేము అలా చేస్తాం, మేము ఇలా చేస్తాం, మేము పోటు పొడుస్తామని. ఈ పోట్లన్నీ బుస్సే. వాడు వస్తున్నాడు అసలోడు, వాడిస్తాడు అసలు డోసు. ఇప్పుడు పోటుగాళ్ళకు కూడా వాడే ఇస్తాడు గట్టి డోసు. అదంతా ఇంకా ఎక్కువ టైం ఏం తీసుకోదండి. అంతా ఒక 30 నుంచి 40 ఏళ్ల నిడివిలో ఆ ఘట్టాలు జరగబోతున్నాయి. ఇది కహాని కాదు, బైబిల్ చెప్పిన సత్యం, నగ్న సత్యం. దేవునికి స్తోత్రం. పర్టికులర్ డే మనకు తెలియదు, కానీ జరిగేటువంటి సంభవాలు, సంకేతాలు మనకి. ఇప్పుడు మళ్ళా ఇజ్రాయెల్ ఇరాన్ గల్దించుకుంది. రాగల 48 గంటల్లో ఎప్పుడు అటాక్ చేస్తారో తెలియదు. మందుగుండు సామాగ్రి రెడీ చేసుకున్నారు. మన భారతదేశం వాళ్ళు కూడా ఇరాన్లో ఉన్న వాళ్ళని దయచేసి రాయబార కార్యాలయానికి దగ్గరికి చేరండి బాబు, వచ్చేసరికి ప్లాన్ చేయండి అని. తర్వాత ఇక్కడ వాళ్ళని కూడా అక్కడికి వెళ్ళకండి బాబు అని చెప్పి అందరికీ వార్నింగులు జారీ చేసుకున్నారు. అరబ్బు దేశాలకు ఇశ్రాయేలీయులకు ఫస్ట్ నుంచి యుద్ధమే. అరబ్బు దేశాలు ఏమిటి అంటే హాగరు సంతానం. ఇజ్రాయేల్ ఎవరు అంటే శారా సంతానం. దేవునికి స్తోత్రం. అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం ఎలా నెరవేర్చాడో చూడండి. ప్రపంచంలో ఇప్పుడు 4 వంతుల్లో 3 వంతులు వీళ్ళే ఉన్నారు. దాదాపు అటు క్రైస్తవులు, అలాగే అరబ్బులు, యూదులు మొత్తం కలిపితే దాదాపు ప్రపంచంలో 60% మంది వీళ్ళే కనపడతారు. అబ్రహాం సంతతే. క్రైస్తవులంగా విశ్వాసమును బట్టి మనం కూడా అబ్రహాం సంతానంలో చేర్చబడ్డాం. ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, సముద్రపు ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అన్న మాట నెరవేర్చాడు. చూసారా? అరబ్బులు ఏమంటారు? వాళ్ళ పితరుడు ఎవరు? మీ మూల పితరుడు ఎవరంటే అబ్రహాం అంటారు. ఇశ్రాయేలీని కదిలిస్తే మీ మూల పితరుడు ఎవరంటే అబ్రహాం అంటారు. క్రైస్తవుల్ని కదిలిస్తే పితరుడగు అబ్రహాము అంటారు. ఎంతమందికి పితరుడు రయ్యా? మరి దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రం. శారాకి సంతానం పుట్టడం లేట్ అవుతుందని హాగర్ని చేసుకొని కన్నాడు సంతానం. ఎవరిని? ఇష్మాయేలుని కన్నాడు. ఆ ఇష్మాయేల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళే అరబ్బులు. తర్వాత పుట్టినవాడు ఎవరు? శారమ్మకు పుట్టినవాడు ఇస్సాకు. ఈ ఇస్సాకు సంతతే ఇశ్రాయేలీయులు. శారమ్మకి, అబ్రహాము ద్వారా శారమ్మకి ఇస్సాకు పుడితే, ఆ ఇస్సాకుకి యాకోబు పుడితే, ఆ యాకోబుకు 12 కొడుకులు పుడితే 12 పిల్లలు. ఆ 12 పుట్టినటువంటి జనాంగమే ఈరోజు ఇశ్రాయేలు జనాంగం. ఇశ్రాయేలు అంటే యాకోబుకు 2వ పేరు. నాకు 2వ పేరు షాలేము రాజు. పాత పేరు మీకు తెలుసా? తెలియాల్సిన అవసరం లేదే. దేవునికి స్తోత్రం. యేసయ్య రక్షణ పొందినాక నాకు ఇచ్చిన పేరు షాలేము రాజు. అలాగే యాకోబుకి దేవుడు యాకోబును ఆశీర్వదించి ఇచ్చినటువంటి నామము ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేలుకు పుట్టిన సంతానమే ఇశ్రాయేలీయులు. స్తోత్రం. ఇద్దరు పక్కపక్కనే ఉంటారు. హాగరమ్మ సంతానం, శారమ్మ సంతానం. కానీ ఏం చేద్దాం? వాళ్ళకి వీళ్ళకి పడదు. ఫస్ట్ నుంచి కొట్లాటే. ఇక రాబోతున్న రోజుల్లో ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు ఇజ్రాయేలుకి అమెరికా సపోర్ట్ చేసింది. ఎంతమంది విన్నారు? ఈరోజు కూడా ఒకవేళ ఇజ్రాయేల్ మీద అటాక్ చేస్తే మేము చూస్తా ఊరుకోము. ఇజ్రాయేల్ పక్షంగా మేము నిలబడతాం. ఇజ్రాయేలుకు ఉక్కు రక్షణ కల్పిస్తామని మాట్లాడాడు జో బైడెన్. మన బైడెన్ భయ్య. స్తోత్రం. ఎంతమంది లైన్లో ఉన్నారు? అందరూ ఉన్నారు కదా. ఫ్యూచర్ వినండి. అప్పుడప్పుడు నేను ఫ్యూచర్ని గుర్తు చేస్తుంటా. దేవునికి మహిమ కలుగును గాక. అన్యులకి ఈ సంగతి తెలియదు, వారు చీకట్లో ఉన్నారు. నక్షత్రములు వెలిగించబడిన వారు మీరు వెలుగులో ఉన్నారు గనక ఇక భవిష్యత్తు ఏం జరిగిద్దో మనకి స్పష్టంగా చెబుతాడు దేవుడు. డోంట్ వర్రీ. అయితే జాగ్రత్తగా దేవుని మాటలు కాచుకోవాలా, ధ్యానించాలా, చెప్పేటప్పుడు వినాలా.
బైడెన్ ఏమన్నాడో తెలుసా? ఇస్రాయేలుకు ఉక్కు రక్షణ కల్పిస్తాం, ఇజ్రాయెల్ని అటాక్ చేస్తే మేము చూస్తా ఊరుకోం. అదిగా అదే స్టేట్మెంట్. ఇప్పుడు వినండి బాగా, అమెరికా అగ్రరాజ్యం, ఇజ్రాయేల్కి అగ్రరాజ్యం అండదండలు ఉన్నాయి. మరి ఇప్పుడు అరబ్ దేశాలేమో ఎఫెక్ట్ అవుతున్నాయి. మొన్నటిదాకా గాజా మీద అటాక్ చేసి హమాస్ యుద్ధం జరిగింది, హమాస్ మీద యుద్ధం చేశారు ఇజ్రాయేలీలు, వేల మంది చనిపోయారు మన కళ్ళ ముందు. మొన్న జరిగింది కదా, ఎంతమందికి తెలుసు? సీరియళ్ళు సినిమాలు కాదు, ఇది తెలుసుకోవాల్సింది. అమ్మా ఏదమ్మా, వార్తలు చూడాలమ్మా. సీరియళ్ళు సినిమాలు చూసే రోజులు పోయినాయి, వార్తలు చూసే రోజులు వచ్చినాయి. చూడండి, జాగ్రత్తగా చూడండి, పురుషులు స్త్రీలు అందరూ. ఇప్పుడు మరి అరబ్బుల పరిస్థితి ఏంది? అగ్రరాజ్యం మా మీద దాడి చేస్తున్నటువంటి వాళ్ళకి అండగా ఉంది. మరి మా సంగతి ఏంటి? ఈ తంతు ఇలానే కొనసాగి అటాక్స్ జరిగి, కొన్ని ఫైట్లు జరిగి చివరికి ముస్లిం దేశాలు ఒక నిర్ణయానికి వస్తాయి. అరబ్ దేశాలు ఏం నిర్ణయానికి వస్తాయో తెలుసా? మనం చిన్న దేశాలుగా ఉన్నందున మన మీద ఇలాంటి అటాక్స్ జరుగుతున్నాయి, లాభం లేదు. ప్రపంచాన్ని శాసించాలంటే ఒరే నేను చెప్పేది పోయిద్ది, ఇప్పుడే వాడు అడిగినప్పుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ప్రపంచాన్ని శాసించాలంటే మనం చిన్న దేశాలుగా ఉంటే శాసించం. కాబట్టి 10 దేశాలు కలిసి ఒక దేశం అయిపోదాం. అప్పుడు మంది అతిపెద్ద దేశం అయింది, ఒకడే రాజు అవుతాడు, ఒకటే ముద్ర లైన్లోకి వస్తుంది. మనం 10 దేశాలు కలిసి ఒక దేశంగా మారిపోతే ప్రపంచమంతా మనకు భయపడుద్ది. అప్పుడే మనం బలమైన సింగిల్గా ఉంటే ఒక్కొక్కరిని వేటాడుతారా అనే అండర్స్టాండింగ్కి భవిష్యత్తులో వాళ్ళు రాబోతున్నారు. ఇప్పటికే మంతనాలు జరుగుతున్నాయి, డిస్కషన్స్ జరుగుతున్నాయి. హల్లెలూయా. ఇక వాళ్ళంతా కలిసి 10 రాజ్యాలు కలిసి ఒక్క రాజ్యంగా మారిపోయేదాన్నే దశరాజ్య కూటమి అంటారు. ఆ 10 రాజ్యాలు కలిసి ఏకరాజ్యంగా మారేటువంటి ఘట్టము భవిష్యత్తులో జరగబోతుంది. దీన్ని మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే కొంతమంది ఒక టైటిల్తో ఈ వర్తమానం పెట్టారు, ప్రపంచములో భవిష్యత్తులో కనుమరుగు కాబోతున్న 10 దేశాలని పెట్టారు. 12 దేశాలు అనొచ్చు, 20 దేశాలు అనొచ్చు, 10 దేశాలు ఎందుకు? ప్రపంచ పటంలో కనుమరుగు కాబోతున్న 10 దేశములు అనే టైటిల్ పెట్టారు. సరే, వాళ్ళు వేరే నేమ్స్ మెన్షన్ చేశారులే, అంతే కదండి. ఇప్పుడు 10 రాజ్యాలు కలిసి ఒక రాజ్యం అయిపోతే ఇక 10 దేశాలు లెక్క ఉండదు కదా, ఒకటే దేశం అయిపోయింది కదా. అంతకు ముందు ఉన్నట్టు టైటిల్ మారిపోద్ది, టోటల్ మారిపోద్ది. ఒక్కసారిగా ప్రపంచ పటంలో కొన్ని దేశాలు మరుగైపోయి ఒకటే దేశంగా మారిపోద్ది. ఇప్పుడు దానికి దారులు పడుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్న అటాక్స్ అని దానికే. అరబ్బులంతా ఏకంగా మాట్లాడుకుంటున్నారు, ఏందిరా మన పరిస్థితి ఏంది, మన గాజాను వైనం చేశారు, ఇప్పుడేమో ఇరాన్ మీదకి వచ్చారు. అదేమంటేనే అమెరికానేమో ఇజ్రాయెల్ని కదిలిస్తే ఊరుకొని అంటుంది, మరి వాళ్ళేమో మనల్ని కదిలిస్తున్నారు అని. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మనం ఒంటరిగా ఉంటే పోరాడలేమో, అందరం కలిసి ఫైట్ చేయాలనేటువంటి ఘట్టానికి భవిష్యత్తులో తెరదీస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇలాగా ప్రకటన గ్రంథంలో ఇక భవిష్యత్తులో ఏమేమి జరగబోతున్నాయి అనే విషయాలను కూర్చున్నటువంటి సమాచారం బోల్డంతా దేవుడిచ్చాడు. 10 దేశాలు ఏకమవుతాయని చెప్పాను కదా. ఆ ఏకమయ్యే 10 దేశాల్లో ఒక దేశానికి చెందిన రాజే అంత్య అబద్ధ క్రీస్తుగా మారతాడు. 10 దేశాలు ఏకమవుతాయని చెప్పాను. ఆ 10 దేశాలకు ఏకమయ్యేటువంటి ఆ దేశాలన్నిటిలో నుంచి ఒక దేశపు రాజు అంత్య అబద్ధ క్రీస్తుగా మారతాడు. దేవునికి స్తోత్రం. వాడు లైన్లోకి వచ్చిన తర్వాత ఇక కార్యక్రమాలన్నీ
వేరే లెవెల్లో ఉంటాయి. ఖచ్చితంగా జరిగిద్ది. ఇప్పటిదాకా దేవుడు చెప్పినవన్నీ జరిగినాయి బైబిల్లో. అందరి డబ్బు అకౌంట్ల రూపంలోకి వెళ్ళిపోయిద్ది. ఈరోజు అందరి డబ్బు ఫోన్పే, గూగుల్ పే అని అంతా అకౌంట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. స్తోత్రం, హల్లెలూయా. అంతే కదండి. ఇప్పుడు చదువు లేనోడు కూడా చెప్పు ఎంత టప్పిన ఇదిగో చూడు, ఓకేనా. డబ్బులు తీసేవారు వీటిలో చాలామంది తగ్గిపోయింది. ఇప్పుడు ఎలక్షన్ హడావుడి కదా, పోలీసులు చెక్ చేసినా పెద్దగా దొరకట్లా. ఎందుకు దొరికింది? ఎట్లా వెళ్ళాల్సిన పనులు అట్లా వెళ్తూ ఉంటాయి. ప్రియులారా, భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయో దేవుడు ముందుగా ఇచ్చినటువంటి సంకేతాలు కొన్ని నెరవేరుతున్నాయి. వాటిలో ఒకటి, డబ్బు కరెన్సీ రూపంలో కాకుండా అకౌంట్ల రూపంలో మారిపోతుంది. అది బైబిల్ ఇచ్చిన సంకేతం. ఇప్పుడు అది జరుగుతుంది. ఒకడి భాష ఒకడికి తెలియదు, ఒక దేశపోడి భాష ఒక దేశపోడికి తెలియదు. కానీ ఇప్పుడు ఏ సౌకర్యం వచ్చిందో తెలుసా? ఇప్పుడు నేను తెలుగులో, అచ్చ తెలుగులో మాట్లాడితే ఇప్పుడు కనిపెట్టిన లేటెస్ట్ టెక్నాలజీ, ఎన్ని భాషలు అయితే ఉన్నాయో అవైలబుల్గా, అన్ని భాషల్లోనికి నేను మాట్లాడిన తెలుగు భాష తర్జుమా అయిపోతుంది. నేను తెలుగులో మాట్లాడితే తమిళోడికి తమిళంలో అర్థమైద్ది. కేరళ వాళ్ళు మలయాళీలు కదా, మలయాళంలో అర్థమైద్ది. కర్ణాటక వాళ్ళు కన్నడ కదా, కన్నడలో అర్థమైద్ది. మహారాష్ట్ర వాళ్ళు మరాఠీ కదా, మరాఠీలో అర్థమైద్ది. అలాంటి సౌకర్యం వచ్చింది. ఎంతమందికి తెలుసు? భాషలో ఏకత్వం ఇలా జరిగిద్దని, భవిష్యత్తులో ఇలా జరుగుతుందని బైబిల్ ముందే చెప్పిన దాని ప్రకారం అక్షరాల ఇప్పుడు దానికే మొత్తం ఏర్పాట్లు అయిపోయినాయి. ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. ముద్ర అమల్లోకి తీసుకొస్తారన్నది కూడా నెరవేరుతుంది. కొన్ని కంపెనీస్ ఇప్పటికే విదేశాల్లో కావచ్చు, మన దేశంలో కావచ్చు, కొన్ని కంపెనీస్ కోడ్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ కంపెనీస్లో జాబ్ చేసేటువంటి జాబ్ హోల్డర్స్కి ఆ కోడ్ వాళ్ళ బాడీలో ఎక్కడో చోట సెట్ చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళి నిలబడితే చాలు, స్కాన్ చేసుకుంటుంది, వాళ్ళకి డోర్ ఓపెన్ అయ్యిద్ది. మామూలు ఓడిపోతే ఓపెన్ కాదు. దేవునికి స్తోత్రం. అంత సెన్సార్ సిస్టమ్ వచ్చింది. కార్లలో కూడా ఇప్పుడు ఫుల్గా సెన్సార్ వాడుతున్నారు. సమీపంలోకి మనిషి కానీ, పశువు కానీ, వెహికల్ కానీ ఏదన్నా వచ్చిందనుకో, కారులో నుంచి ఒక సైరన్ మోగుతూ ఉంటుంది, సిగ్నల్ వస్తూ ఉంటుంది. దగ్గరలోకి వెహికల్ వచ్చింది, లేకపోతే ఏదో వచ్చింది, చూసుకోరా బాబు, లేకపోతే ఢీ కొడతారు చూసుకొని సిగ్నల్ అదే ఇస్తాను. నీకు ఏది కావాలంటే అది మాట్లాడితే చాలు. అన్నీ ఇప్పుడు సిస్టమ్, సెల్ ఫోన్ ఎలా వచ్చేసింది, అంత మామూలుగా లేదు. ఇప్పుడు భవిష్యత్తులో ఇంకా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, బైబిల్ చెప్పినటువంటి విషయాలు అచ్చుగుద్దినట్టు అక్షరాల జరుగుతున్నాయి. ఇప్పటిదాకా జరిగిన ఇక ముందు కూడా జరుగుతాయి. ఒకడు ఎగతాళి చేసినా, హేళన చేసినా, అబద్ధాలన్నా, వాడి బొంద ఏమన్నా అనుకొని, ఇది మాత్రం 100% సత్యగ్రంథం ఇందులో చెప్పింది నెరవేరి తీరుతుంది. భూమి ఆకాశములు తమ స్థానాలు కోల్పోయిన, వెదురు తప్పిన, నా మాటలు తప్పిపోవు. భూమి ఆకాశములు గతించిన, నా మాటలు ఎప్పటికీ నీ గతించవని సాక్షాత్ యేసు ప్రభు మాట్లాడాడు. యేసయ్య మాటలు అంత శక్తివంతమైనవి. రైట్, ఇప్పుడు మనం చదువుకున్న విషయం దగ్గరకు వద్దాం. ప్రస్తుత అంశానికి, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు జరగబోతున్న సంభవాల్ని దృష్టిస్తారు కదూ. నిద్రమోహం వేసుకొని ఉంటారా? అమ్మా చూడండి, సినిమాలు, సీరియళ్ళు పక్కన పెట్టి చిన్నగా వార్తల్ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మన దేశం కూడా మంచిగా వేడెక్కుతుంది. రాజకీయ వేడి. ఇవాళ తారీఖు ఎంత? 13. ఎలక్షన్ ఎప్పుడో? ఇదే రోజు కదా. మే 13. కరెక్ట్గా ఇవాళ రోజు ఎన్నికలు.
ఆలోచించి ఓటు వేయండి, వివేచించి ఓటు వేయండి. ఏమి రాబోతున్నటువంటి రోజుల్ని దృష్టిలో పెట్టుకొని, ఒళ్ళు మైండ్ దగ్గర పెట్టుకొని ఇక వివేచించి ఓటేయి. ఒక క్రైస్తవుడుగా నువ్వు ఉన్నావు, క్రీస్తు అనుచరుడుగా నువ్వు ఉన్నావు అంటే వివేచన నంబర్ 1లో ఉంటుంది నీకు. ప్రతిదీ వివేచించగలవు గనుక ఎట్లా పడితే అట్లా కాకుండా జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయి. ఆ తర్వాత అది నిన్ను శాసించింది, జాగ్రత్త దృష్టిలో పెట్టుకొని స్టెప్ తీసుకో. ఏ పార్టీకి ఆ పార్టీకి మై నై బోల్తా, దేవునికి స్తోత్రం, బోల్తా నై. ఒక క్రైస్తవుడు, ఒక దేవుని బిడ్డగా ప్రార్థన చేసుకో, వివేచించు. నా చేతి ఓటు ఎటుపడాలనేది గ్రహించుకొని మైండ్ ఒళ్ళు అనేది దగ్గర పెట్టుకొని నెయ్యి. ఓకేనా? సరే, అయిపోయింది. ఇప్పుడు పాయింట్కి వస్తా. నేను ఇందా నుంచి వస్తానంటున్నావు, రావట్లేదు అనుకోవద్దు. ఇప్పుడు నిజంగానే వస్తా. చూడండి, ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఒక్కొక్క సంభవం, భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఆ సంభవాలు రాయబడ్డాయి. అయితే 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును శిరచ్ఛేదము చేయబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచానన్నాడు. ఆ బలిపీఠం క్రింద వాళ్ళ ఆత్మలు కనపడ్డాయి. ఆ ఆత్మలు ఏమని అడుగుతున్నారంటే, నాదా సత్యస్వరూపి, ఎందాక నువ్వు తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువు. ఏందయ్యా ఇంకా వాళ్ళని వదిలేశావు? మా తలలు నరికారు నీ అందరి విశ్వాసాన్ని బట్టి, మేము హతసాక్షులమయ్యాము, మా రక్తము మొర్ర పెట్టట్లేదా? భూనివాసులకు ఎప్పుడు ప్రతిదండన? మమ్మల్ని ఇంత దుర్మార్గంగా హింసించి చంపిన వాళ్ళకి ఎప్పుడు ప్రతిదండన అని అడిగారు. అప్పుడు ఆయన అన్నాడు, ఇంకా కొంచెము కాలము ఆగాలి, వీరి వలనే హతసాక్షులు కాబోతున్న వీరి సహోదరులు లేదా సహదాసుల లెక్క. అది బలిపీఠము, బలిపీఠం క్రింద ఆత్మలు. వాళ్ళు అడుగుతున్నారు దేవుణ్ణి, నాథా సత్యస్వరూపి. ఇదిగో యోహానేమో దర్శనంలో చూస్తున్నాడు, అదిగో శిరచ్ఛేదం చేయబడినటువంటి ఆత్మలు. వాళ్ళు అడుగుతున్నారు, మమ్మల్ని హతసాక్షులను చేశాడు గయ్యా, నిన్ను గూర్చి. ఇదిగో ఈయనేమో దర్శనం చూస్తున్నటువంటి యోహాను, దేవుడు చూపిస్తున్నాడు ప్రకటన గ్రంథాన్ని. ఇప్పుడు నేను చదివించిన వచనం ఆయన చూస్తున్నాడు అన్నమాట. అలా చూసిందే రాశాడు. బలిపీఠం క్రింద వారి ఆత్మలను నేను చూశాను, వాళ్ళు ఎట్లా అడుగుతున్నారు, నాథా సత్యస్వరూపి, అదిగో మా రక్తము బలిపీఠం మీద పరిశుద్ధ రక్తము చిందించారు గయ్యా. ఒరిస్సాలో ఏం జరిగిందండి? క్రీస్తు సువార్థికుడు దేవుని సేవ చేస్తున్న గ్రాహం స్టెయిన్స్ని, ఆయన 2 పిల్లల్ని దారుణంగా చంపారు. దేశం రేగి క్రైస్తవులు అనేక మందిని 2008లో కిరాతకంగా చంపారు. ఇకపోతే గడిచినటువంటి సంవత్సరంలో మణిపూర్లో ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. మణిపూర్లో 2 తెగల మధ్య గొడవ కాదు, మతముల చిచ్చు పెట్టి దారుణంగా అనేక మంది క్రైస్తవుల ప్రాణాలు తీశారు, దుర్మార్గం చేశారు. మళ్ళా అది మామూలుగా వాళ్ళు తెగల మధ్య గొడవలేండి అని చెప్పి కవర్ చేశారు. క్రైస్తవ స్త్రీలను నగ్నంగా నడి రోడ్డు మీద ఊరేగించారు, మర్చిపోవద్దు. అంతేకాదు ఎంతోమంది క్రైస్తవులు ఒకని తల అయితే నరికి దడికి తగిలిచ్చారు. క్రైస్తవుడు, దేవుని బిడ్డ. అట్లాగా కుకీస్ అని మైతీస్ అని వాళ్ళ మధ్య గొడవ సార్ అని లేదు. అక్కడున్న దైవజనుడికి ఫోన్ చేసి కనుక్కుంటే ఆయన చెప్పాడు, ఇది తెగల గొడవ కాదు, ఇది మత చిచ్చు అన్నా. జరుగుతున్న దాడంతా క్రైస్తవుల మీద, చాలా ప్రాణాలు పోయినాయి, బయటికి వచ్చింది కొన్నే, చాలా దుర్మార్గం చేశారు.
మరి రక్తమంతా బలిపీఠం మీద ఉంది. క్రైస్తవుల రక్తం, పరిశుద్ధుల రక్తం ఆనాడు ఆది అపోస్తలుల దగ్గర నుండి నేటి వరకు ఈ దుర్మార్గం కొనసాగుతానే ఉంది. మళ్ళొక్కసారి అవకాశం దొరికితే ఈ దుర్మార్గపు ప్రభుత్వం ఇంకా ఎన్ని దుర్మార్గాలు కొడిగట్టిద్దో, ఇంకా ఎన్ని దుర్మార్గాలు చేయబూనుకుందో, ఎన్ని స్కెచ్లు గీసిందో. ఇప్పటికే మనకు ఇవ్వబడిన రాజ్యాంగం ఆర్టికల్ 25లో మనకి ఇవ్వబడిన భావ స్వేచ్ఛను అడ్డగిస్తుంది. మన మత విశ్వాసాన్ని ప్రచారం చేసుకునే హక్కు రాజ్యాంగం ఆర్టికల్ 25లో బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించారు. కానీ ఈరోజు దాన్ని మనం వినియోగించుకోకుండా అడ్డగిస్తూ ఉన్నారు. చాలా ద్వేషంగా మాట్లాడుతూ ఉన్నారు. క్రైస్తవ్యం ఇండియా సెక్యులర్ కంట్రీ అంటారు కదా, మరి మనకి మిగిలిన మతాలు వాళ్ళు ఎలా స్వేచ్ఛగా ఆరాధించుకుంటున్నారో మనకి ఉండే స్వేచ్ఛ మనకు ఉండాలి కదా. కానీ మనల్ని ఏమంటున్నారు? అన్య మత ప్రచారం ఎందుకు చేస్తున్నారు రోడ్డు మీద? సరే, గుళ్ళ దగ్గర గోపురాల దగ్గర వద్దన్నారు, ఆగాము. బజారులో చేసుకోవటానికి మీకు చెప్పలా? మీకు ఆజ్ఞ లేదు, మాకు ఆజ్ఞ ఉంది. మా దేవుడు మాకు ఆజ్ఞ ఇచ్చాడు, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనే ఆజ్ఞ మాకు ఇవ్వబడింది. మేము ప్రకటించాలి, అది మా బాధ్యత. నువ్వెన్నో ఊరేగింపులు చేసుకుంటున్నావు, జాతరలు చేస్తున్నావు, తిరునాళ్ళు చేస్తున్నావు, హడావుడి చేస్తున్నావు, నానా రబ్బసా చేస్తున్నావు. మేము అడ్డుపడలేదే. నీ మతాన్ని నువ్వు హాయిగా ఆనందంగా అనుభవించుకుంటున్నావు, నీకు మత స్వేచ్ఛను చక్కగా వినియోగించుకుంటున్నావు. మరి ఆ స్వేచ్ఛ మాకేది? నీ దైవమని నువ్వు అనుకుంటున్న దాన్ని అంతగా మయంపరుచుకుంటున్నప్పుడు నేను నమ్మిన దేవుడిని నేను కూడా మయంపరుచుకోవాలి కదా. మరి నువ్వెందుకు అడ్డుపడుతున్నావు? దుర్మార్గం. అందుకే యావత్ క్రైస్తవ సంఘానికి మొత్తానికి కూడా ప్రేమతో జ్ఞాపకం చేసి మరీ చెప్తున్నా, మణిపూర్ ఘటనని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి. జాగ్రత్త, పిచ్చి రాబోతున్న పరిస్థితులు ఘోరంగా ఉండబోతున్నాయి కనుక ముందే హెచ్చరిక చేస్తున్నా. నా ధర్మంగా చెప్పా ఓపెన్గా, తస్మాత్ జాగ్రత్త. నువ్వు ఓట్ చేసేటప్పుడు నువ్వు యేసయ్య బిడ్డవని, ఒక క్రైస్తవుడు అని మర్చిపోవద్దు. మళ్ళీ చెప్తున్నా, మణిపూర్ ఘటనను మర్చిపోవద్దు, ఒరిస్సా ఘటనను మర్చిపోవద్దు. ఈరోజు సువార్తకు అడ్డు తగులుతున్న మత ఛాందసవాదులు, మత ఉన్మాదుల చర్యలను మర్చిపోవద్దు. మత విద్వేషంతో మన ఆంధ్రప్రదేశ్లో మనకు సమీపంలో అతి కిరాతకంగా చంపబడినటువంటి స్త్రీలని, పురుషుల్ని మర్చిపోవద్దు. జాగ్రత్త. మత పిచ్చతో నిండిన దానికి సపోర్ట్ చేస్తే ఇక రాబోతున్న దినాల్లో ఏ గతి పడతామో కూడా అంచనా వేయలేం. మనకు లేదా స్వేచ్ఛ? మనం నమ్మిన దైవాన్ని ఘనంగా చాటుకొని మయంపరుచుకునే స్వేచ్ఛ మనకు లేదా? మీకు తెలియదు, నాకు తెలుసు. వందలాది చర్చీలు కూల్చబడ్డాయి, వందలాది చర్చీలు. మనం ద్వేషించొద్దు, దేవుడిని ద్వేషించొద్దు. ఇప్పుడు నువ్వు నీ భక్తి చేసుకుంటున్నావు, చేసుకో. మా భక్తి మమ్మల్ని చేయని. మేము ప్రచారం చేసుకుంటున్నాం, నీ చేతనైతే నువ్వు కూడా ప్రచారం చేసుకో. కానీ మా భక్తిని నువ్వు అడ్డగించకూడదు కదా, మా విశ్వాసాన్ని నువ్వు అడ్డగించకూడదు కదా, రాజ్యాంగం ఒప్పుకోదు కదా. ఎంతమందికి అర్థమవుతుంది? బలిపీఠం మీద పరిశుద్ధుల రక్తము మొర్ర పెట్టిందట, నాదా సత్యస్వరూపి ఎందాక తీర్పు తీర్చక యుందువు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఎందాక ఉంటావయ్యా అని అడిగితే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇంకా లెక్క పూర్తి కాలేదు. నేను ఒక లెక్క గీశాను, ఒక లెక్క ఉంది. ఆ లెక్క సంపూర్తి అయ్యేంత వరకు నేను మౌనంగా ఉంటాను. ప్రతిదండన చేయడానికి ఒక టైం ఉంది, భూనివాసులకు తీర్పు తీర్చడానికి ఒక టైం ఉంది. అలాగే ఇంకా హతసాక్షి మరణం పొందవలసిన కొందరు ఉన్నారు. వారి లెక్క సంపూర్తి అయ్యేంత వరకు మీరు కొంచెం విశ్రమించండి, ఆ తర్వాత నేను ఏం చేస్తానో చూద్దురు కానీ అంటున్నాడు దేవుడు. ఎవరితో ఈ మాట మాట్లాడుతున్నాడు?
భూమి మీద సజీవంగా ఉన్న వాళ్ళతోనా, లేకపోతే మృతులైన వారితోనా? అందరు నోరు తెరిచి చెప్పండి. ఎలా మృతి చెందారు? దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును శిరచ్ఛేదము గావించబడ్డారు, హతసాక్షులయ్యారు. తమ విశ్వాసం కోసం ప్రాణం పెట్టారండి. అయితే ఆ ఒడ్డు లేకపోతే ఈ ఒడ్డు అనే టైపు కాదు. మనకి ఏదన్నా అవకాశాలు ఉంటే చూద్దాం, లేకపోతే సర్దుకుందాం అనే టైపు కాదు. యేసు కోసం అవసరమైతే చచ్చిపోవటానికి కూడా సిద్ధమే అన్నంత సమర్పణ. నేనైనా నన్ను వెంబడించే బిడ్డలైనా అలాంటి వాళ్ళే అయి ఉండాలని నా కోరికే. యేసయ్యను వాడుకోవటం కాదు, అవసరమైతే యేసు నామము నిమిత్తము ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధమయ్యేటువంటి యోధుల లిస్టులో మనందరం ఉండాలి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ఇక్కడ ఏం వాడాడంటే 2 వాడాడు. సమయం ఉంది, లెక్క సంపూర్తి కావాలన్నాడు. సమయం ఒకటి మాట్లాడాడు, 2 లెక్క ఒకటి మాట్లాడాడు. అందుకే ముందే చెప్పాను, చిన్నపిల్లల విషయంలో మీరు కొంచెం జాగ్రత్త వహించండి. దేవుడు అన్ని లెక్కల్లో పనిచేస్తాడని నా లైఫ్నే ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను. ఇప్పుడు నేను ఎంతవరకు చదవాలో ఆ లెక్క సంపూర్తి అయినప్పుడు ఆపురా ఇక నీ చదువు అన్నాడు. ఎందుకు నాయన అందరికీ చదువునిచ్చి నాకెందుకండి, నన్ను ఉద్యోగస్తుడిని చేయలేదు అంటే, నువ్వు నా ఉద్యోగం చేయాలరా. నీకు ఆ చదువు కంటిన్యూ అయ్యిందంటే నువ్వు ఆ ఉద్యోగం పొందుతావు. నువ్వు ఆ ఉద్యోగం కాదు, నువ్వు నా ఉద్యోగం చేయాలంటే నీకు ఆ ఉద్యోగం దొరకకూడదు. అది పాయింట్ తమ్ముడు. మరి ఇంత ప్లాన్, ఇంత ప్రణాళిక నాకేం తెలుసు? నేనేమన్నా కలగన్నానా? అసలు యేసు ప్రభువుని నమ్ముకుంటాను అనుకున్నానా? నేను నా జీవితంలో నేను యేసు ప్రభువుని నమ్ముకుంటాను అనుకున్నానా? అనుకోలా. కానీ నమ్మాను. సేవ చేస్తాను అనుకోలా నమ్మిన తర్వాత, కానీ సేవ చేపిస్తూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు మీరు చెప్పండి, నా చదువు కంటిన్యూగా కొనసాగటం మంచిదా, మధ్యలో ఆగిపోవటం మంచిదా? పెద్దగా ఏమండి, నా చదువు ఆగిపోవటం మీకు మంచిదా? ఏమన్నా జాలి ఉందండి మీకు? నా చదువు చట్టుబండలు అయిపోవటం మీకు మంచిదా? పాయింటే అదే. దేవుని లెక్క. అసలు చదువు లేకపోతే మళ్ళీ మీకు వాక్యం చెప్పలేను, అందుకని ఎంత అవసరమో ఇంకంత మించి వద్దురా, ఇంకా చాలు, ఇంకా చదివేవంటే నువ్వు చిక్కవు నాకు. కాబట్టి ప్రియులారా, దేవుడు ప్రతిదీ కూడా ఒక లెక్క ప్రకారం చేసుకుంటా వస్తాడండి. లెక్క ప్రకారం మీరు గమనించినట్లయితే సృష్టిని ఎన్ని రోజులు చేశాడు? 6 రోజులు నిర్మాణం, 7వ రోజు విశ్రాంతి. మొత్తం టోటల్ సృష్టి నిమిత్తం దేవుడు కేటాయించిన టైం 7 days. 8 రోజులు పెట్టొచ్చుగా, లేదా ఒకటి కుదించి 6 పెట్టొచ్చుగా. ఎందుకని 7? ఎందుకంటే ఆ 7 దినాల విషయంలో మనం విశ్వాసులమై రక్షణలోనికి వచ్చిన దగ్గర నుంచి పరలోక విశ్రాంతిలోకి చేరేంత వరకు 7 ఘట్టాలు ఉంటాయి. ఆ 7 ఘట్టాలను మనకి అవగాహన కల్పించడానికి సంకేత రూపంలో 7 దినాలను మాత్రమే వాడి చేశాడు ఆయన. దేవుడు 7 దినాల సృష్టి కార్యక్రమానికి ఒక లెక్క ఉంది, ఆ లెక్కను బట్టే చేశాడు. తెలుసా? ప్రతిదీ కూడా హిసాబ్ లెక్క ఉంటుంది సార్, మనకు అర్థం కాదు అది. యెరూషలేముతో అంటాడు, నీకు ఇవ్వబడిన డేస్ అయిపోయినాయి, ఇది చివరి రోజు అని ఏడ్చాడు యెరూషలేము గురించి. ఒక్కసారి మీరు లూకా సువార్త కానీ తీయగలిగితే, యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచూ ఉండుదానా. చూడు లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనం చూడు. ఈ నీ దినమంది అంటాడు, అంటే ఇంక ఈ రోజుతో అయిపోయింది నీ కానీ. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునిన ఎడల నీకెంతో మేలు. బ్రదర్, ఒక్క మాట చెప్పనియండి. భూమి మీద పుట్టిన మనం ఎన్ని రోజులు బతకాలో మన రోజుల లెక్క కూడా రాసి కూర్చున్నాడు అక్కడ.
తెలుసా మీకు ఈ సంగతి? మనం టోటల్గా ఎన్ని డేస్ బతుకుతామో రాసేశాడు. ఏ డేలో మనకి ఏమి అందాలో అది రాసి కూర్చున్నాడు. మొత్తం రికార్డ్ అయిపోయింది. నేను చెప్పలా, 139వ కీర్తన చెప్పింది. రా, కీర్తనల గ్రంథము 139:16 వచనం. అది చదువు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. ఆ మాట అండర్లైన్ చేసుకొని భద్రం చేసుకోండి. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయనంటే లిఖించబడ్డాయి, రాయబడ్డాయి అని అర్థం. ఎవరైనా భూమి మీద నుంచి పరలోకానికి పరదైసుకు పోయారంటే డేస్ క్లోజ్. ఇప్పుడు మనకి ఎవరెవరికి ఎన్ని రోజులు రాశాడో తెలియదు అక్కాయ్, అన్నాయ్. ఎవరెవరికి ఎన్ని రోజులు రాశాడో ముగింపు రోజు ఏదో తెలియదు అన్నాయ్. కానీ అయిపోయింది రాసి. ఏ టైంలో ఎలాంటి టర్నింగ్ మన లైఫ్ తిరిగిద్దో మొత్తం ముందే భవిష్యత్తులోకి చూసి ఇలా ఇలా జరిగిద్దని, ఆ జరిగేదాన్ని ముందే చూసి రాశాడు ఆయన. నాకేం తెలుసు 139:16లో రాసి పెట్టాడు. ఆయన రాస్తే తెలియాలి, మనకేం తెలుసు. లేకపోతే అంతము నాకు తెలుపుము నాయువు ఎంతో తెలుపుము నా అంతము నాకు తెలుపుము నాయువు ఎంతో తెలుపుము ఎంతల్పుడనో తెలుపుము ఎంతల్పుడనో విరిగి నలిగియున్నాను నేను విరిగి నలిగియున్నాను. దేవునికి మహిమ. మీకు అర్థమవుతుందా నా వాయిస్ కరెక్ట్గా? ఈ మానిటర్లో నాకు అర్థం కావట్లేదు. మీకు అర్థమైతే చాలు. అర్థమవుతుంది కదా? దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఏం అడగాలి దేవుణ్ణి? ఏ రోజు మూడిద్దో చెప్పయ్యా, అసలు మొత్తం నాకు ఎన్ని రోజులు రాశావో చెప్పయ్యా అని అడుక్కోవాలా. 100 ఏళ్ళు మొండిగిబడి మనం బతికితే, 100 ఏళ్ళు మొండిగిబడి మనం బతికితే సంవత్సరానికి 360 గాడికి 100 × 360 లేదా 65 ఈజీక్వల్ చేసి ఒకసారి లెక్క చెప్పండి నాకు. సంవత్సరానికి 365 రోజులు అనుకోండి. 365 × 100 ఈజీక్వల్ పెద్దగా లక్షలా లక్షలా వేలా వేలే కదా. ఏమండి 100 ఏళ్ళు బతికితే మొత్తం రోజులని వేలల్లో ఉన్నాయి, లక్షల్లో లేవా? వాట్ ఈస్ దిస్? వెరీ సాడ్, వెరీ సాడ్. అరే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి 100 × 365 ఈక్వల్ టు 36,500 రోజులు. మొత్తం కలిపి ఒక 50,000 రోజులు బతకట్లా. ఓరే నాయనో, ఏమి ఎచ్చులో, ఏమి కష్టాలు, ఏమి హడావుళ్ళో, ఎంత ఓవర్ యాక్షనో. ఎక్కడే ఉట్టిగట్టి ఊరేగేటట్టు. ఆయన ఇప్పుడు 100 ఎవడు బతుకుతున్నారు? ఎవరన్నా 100 బతికితే పేపర్లు వేస్తున్నారు. శతాధిక వృద్ధురాలి ముతి అని, లేకపోతే 100 అని. పోయిందా? 100 ఏళ్ళు దాటి బతికితే పేపర్లో పడుతున్నారు. ఇప్పుడు మన అంత బీపీటీ ఫుడ్ సీజన్. ఇప్పుడు మనకు అంత 100 ఏళ్ళు గ్యారెంటీ లేదు. మనకు అన్నీ బాగుండే ఒక 60 ఎక్కువ. ఏమండి ఇప్పుడు 60 × 365 ఈక్వల్ టు 20. అది రాశాడు చూడండి. 21,900 రోజులండి. అమ్మో, ముచ్చటగా 30 ఏళ్ళు కూడా లేవా రోజులు? అన్నాయ్, నేను ఇప్పుడప్పుడే జామన్లే అనుకున్నా అన్నాయ్. మన లైఫ్ టైం అది అన్నాయ్. మన జూ పార్క్లో, ఆ మధ్యకాలంలో జూ పార్క్లోకి వెళ్తే, జూ పార్క్లో ఏ జంతువు వయసు జీవితకాలం ఎంతో రాశారు.
చింపాంజీ జీవితకాలం ఇన్ని సంవత్సరాలు, ఏమండి సింహం జీవితకాలం ఇన్ని సంవత్సరాలు, పులి జీవితకాలం ఇన్ని సంవత్సరాలని. మనిషి జీవిత